దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దిన వాక్యం కొరకై న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనంలో, అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గురు న్యాయాధిపతిగా నుండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకొల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. దేవుని బిడ్డలారా, షమ్గురు ఇశ్రాయేలీయులకు 3వ న్యాయాధిపతిగా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నాడు. అతడు మరి దేవుని మీద బహుగా ఆధారపడినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. ఎందుకు అంటే అతని చేతిలో ఉన్నటువంటి ఆయుధము కాదు, కానీ అతని చేతిలో కేవలం ఏమున్నది అంటే అరక తోలే సందర్భములో ఎద్దులను నడిపించడానికి అవసరమైనటువంటి మునుకొల కర్ర, అనగా మన భాషలో ముల్లుగర్ర. అది ఎద్దులను ఒకవేళ నడవడానికి దున్నడానికి మొరాయిస్తున్న సందర్భములో ఆ ఎద్దులను కొంచెం చురుకు చేయడానికి ఆ ముల్లుకర్రతో పొడిచినప్పుడు అవి బాధతో మరి కష్టమైనా కూడా అవి ముందుకు కొనసాగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా శత్రువులను హతము చేయడానికి, ఫిలిష్తీయులను చంపడానికి మరి షమ్గురు యొక్క హస్తములో లేదా చేతులలో బలమైన పదునైన ఆయుధం అంటూ ఏమి లేదు, కానీ అతని చేతిలో ఉన్నది కేవలం ముల్లుగర్ర మాత్రమే. మరి దేవుని చేతిలో మరి అతడు తన పరిస్థితిని పెట్టగలిగిన సందర్భంలో దేవుడు ఆ ముల్లుగర్రతోనే ఫిలిష్తీయులను 600 మందిని అతడు హతం చేయగలిగినటువంటి శక్తిని దేవుడు షమ్గురుకి ఇచ్చాడు. ప్రియమిత్రులారా, దేవుని మీద ఆధారపడుతూ ఉంటే ఇలానే అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు చేస్తూ ఉంటాడు. మరి షమ్గురు ఎక్కడ ఉన్నాడు అంటే పొలంలో ఉండి వ్యవసాయం చేస్తున్నాడు, కానీ మరి అవసరం వచ్చినప్పుడు అతడు మరి దేవుని పనిలో ఉండాలని దేవుడు ఆశపడినప్పుడు మరి శత్రువులను హతము చేసే సందర్భములో అతని చేతిలో ఉన్నది చిన్న మరి వస్తువే, చిన్న ఆయుధమే అయినప్పటికీ కూడా దానితోటి బలమైనటువంటి శత్రువులు ఫిలిష్తీయులు బహు యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి వారిని హతము చేయడానికి కేవలము దేవుని మీద ఆధారపడడం వల్ల ముల్లుగర్ర మాత్రమే అతని చేతిలో బలమైన సాధనంగా, ఆయుధంగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే దావీదు గారిని చూసుకుంటే గొల్యాతును ఎదిరించడానికి అతని చేతిలో ఉన్నటువంటి ఆయుధము వడిసెలలో ఒక చిన్న రాయి మాత్రమే, కానీ 6 మూరల జానడు ఎత్తు కలిగిన బలము కలిగినటువంటి మరి గొల్యాతును పడగొట్టడంలో దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి మరి దావీదు గొల్యాతు పైన విజయమును సాధించగలిగా ఆశీర్వదిస్తాడు. ముళ్ళు కర్రే కదా అని ఆ రోజున షమ్గురు అనుకొని ఉంటే 600 మంది ఫిలిష్తీయులను చంపగలిగేవాడు కాదు. దేవుని మీద నమ్మకం ఉంచాడు, ముందడుగు వేశాడు, ఉన్నతంగా మరి విజయం పొందుకోగలిగాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన సమస్యలు మనకంటే పెద్దగా ఉంటున్నాయేమో, మన శత్రువులు మనకంటే పెద్దవారుగా ఉంటూ ఉన్నారేమో. మరి వారిని మన పరిస్థితులను జయించాలి అంటే నీకున్నటువంటి కొద్దిపాటి విశ్వాసం, వాక్యం అంటా ఉంది, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే అద్భుతాలు చూడగలవు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక కొంచెమే నీలో ఉన్నది విశ్వాసం, కొంచెమే కావచ్చు, కానీ దానిని దేవుని దగ్గర పెట్టడం వలన దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించగలుగుతాడు. ఈ దినం ప్రత్యేకంగా మనం చేసేటువంటి పనుల్లో, మన ప్రయాణాలలో, మన ఉద్యోగ వ్యాపారాలలో, ప్రతి దాంట్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం కలిగి ఉన్నామో దాన్ని దేవుని చేతుల్లో పెడదాం. దేవుడి మనల్ని ఆశీర్వదించి బలపరుస్తాడు. అలాంటి దీవెనలు ఈ దినమంతటికి దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలనైనా. రాత్రికాల సమయం అంతా కూడా అలసి ఉన్న మా ప్రాణాత్మ శరీరములకు చక్కని విశ్రాంతినిచ్చి ఈ ఉదయకాల సమయమే మీ నామ స్మరణతో ప్రభా ఈ దినమును ప్రారంభించడానికి మీరిచ్చిన ఈ కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభా మేము చేసే పనులలో, ప్రయాణములలో, ప్రతి దానిలో కూడా మీ హస్తమును మాకు తోడుగా ఉంచండి. ప్రభా షమ్గురు, నైనా సంసోను, అదేవిధంగా దావీదు, సారెపత విధవరాలు, అయినా వారు కలిగి ఉన్నవి చిన్నవే, కొంచెమే అయినప్పటికీ మీ నామములో వారు వాటిని మీ చేతులలో పెట్టినప్పుడు ప్రభా మీరు ఆశీర్వదించి ఉన్నతముగా వారికి విజయాన్ని ఇచ్చారు. దేవా, ఈ దినము మాకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి ప్రమాదమును
నాయన ఇదిగో ప్రభా, మా అంతటా మేము జయించలేము, కానీ అందరినీ దీవించి కాపాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.